అందరికీ నమస్కారం. మనం ఒక్కరోజు ఎవరికైనా సరే ఒక అన్నదానము లేదంటే చేదో చిన్న సహాయం చేసినంత మాత్రాన్ని చాలా గొప్ప వాళ్ళుగా ఫీల్ అవుతాం. కానీ 475 రోజులుగా రోజుకి 8,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెడుతూ మన విపరీతమైనగా చాలా అద్భుతంగా అన్నదానం చేస్తున్నటువంటి ఒక నాయకుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా హెచ్చెల్ల నియోజకవర్గం రణస్థలం అనేటువంటి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని మన గొర్రెల సూర్య గారు, ఈయన జన సైనికుడు, యువ సైనికుడు, జనసేన పార్టీలోని ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేసి ఈరోజు ఇక్కడ ఎంతో మంది ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి మన గొర్రెల సూర్య గారితో ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఆయన మనతోనే ఉన్నారు. నమస్కారం అండి. మీరు ఈ మన రణస్థలం గ్రామానికి చెందినవారేనండి మీరు? లేదండి, మాది కోటపాలెం పంచాయతీ, వైలంకపేట గ్రామం. అందులో వైలంకపేట ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుందండి? రణస్థలం నుంచి శివన్ ఒక 10 కిలోమీటర్ వస్తుంది. 10 కిలోమీటర్స్ వస్తుంది. అంటే మేము మీ గురించి విన్నామండి. ఏంటంటే మీరు 475 రోజులుగా ఎడతెరిపి లేకుండా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారని విన్నాం మేము. ఇది ఎంతవరకు నిజమండి? ఇది 100% నిజం సార్. ఇది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కార్మికుల కోసం నిలబడమన్నారు, శ్రామికుల కోసం నిలబడమన్నారు, బాటసార్లు నిలబడమన్నారు, అప్పటి నుంచి 2023 మే 5 వరకు స్థాపించిన ఈ అన్నదాన కార్యక్రమం, డొక్కా సీతమ్మ గారు అన్నదాన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిలిపించారో ఆవిడ పేరు మీద కొంతమందికి అన్నదానం చేయమని చెప్పారు కదా, అప్పటి నుంచి ఈ రోజుకి మన ఈ అన్నదాన కార్యక్రమం దాదాపుగా 475 రోజులు నడిపాం. ఇంకా ముందు నడుపుతాం. ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తారా? చేస్తాం సార్. లేదు అంటే అంటే మీరు కొన్ని రోజులు అనుకున్నారా, లేదా దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఇది నా కంఠంలో ప్రాణమంత వరకు దీన్ని నడుపుదాం అనుకున్నాను సార్. అంటే జీవితాంతం దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా. చాలా గొప్ప విషయం అండి. ఖచ్చితంగా. అంటే నేనేమనుకున్నానంటే మీరు అన్నదానం చేస్తున్నారని చాలా మంది చెప్పారు. చాలా మంది చాలా గొప్పగా చెప్పారు మీకోసం. ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది, దానికోసం స్పెషల్ గా మనుషులు నియమించుకున్నారని చెప్పారు. దానికి ఖర్చు పెడుతున్నారు. రోజుకి ఇంచుమించు ఎంత అవుతుంది? 7,000 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. ప్రతిరోజు రోజుకి 7,000. డేకి వచ్చరికి 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అదే వాళ్ళందరూ చెప్పారు ఏంటంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు అన్నదానం. 475 రోజులుగా చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినట్టే శ్రామికులు గాని, కూలి వాళ్ళు గాని, వాళ్ళు బయటికి వెళ్లి భోజనం చేయాలంటే ఇంచుమించు 100 రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి. అలాగని అక్కడి నుంచి తెచ్చుకోలేని పరిస్థితి. వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వచ్చి మీ క్యాంటీన్స్ లో భోజనం చేయడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ చెప్తే మీ దగ్గరికి వచ్చాం మేము ఇంటర్వ్యూ తీసుకుందాం అని చెప్పేసి, ఎవరా గొప్ప వ్యక్తి ఏంటి అనేది. అయితే మేమేం అనుకున్నామంటే కొన్ని రోజులు మీరు అనుకున్నారేమో, ఇన్ని రోజులు చేద్దాం, ఇన్ని రోజులు చేద్దాం అని అనుకున్నారేమో అనుకున్నాను. ఈ రోజుకి 475 రోజులు అయింది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం దీన్ని కంటిన్యూ చేస్తారు? ఖచ్చితంగా సార్. చాలా గొప్ప విషయం అండి. అయితే మరి ఇప్పుడు మీరు ఈ దానం చేయడానికి మీకు ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ ఏంటంటే పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయా, లేదంటే మీ సొంతగా మీరు సంపాదించుకున్నవా? ఏ రకంగా మీరు? నేను డిగ్రీ నుంచి చిన్న వ్యాపారం పెట్టుకున్నా సార్, కోకోనట్ ఎక్స్పోర్ట్స్ అని. ఫాదర్ మదర్ ఏం చేసేవారండి? మా ఫాదర్ వచ్చి ఫార్మర్ సార్. చిన్న సామాన్య కుటుంబం. అది సామాన్య కుటుంబం. చిన్న సామాన్య కుటుంబం. అంటే పెద్ద కుటుంబం నుంచి రాలేదు మీరు? సార్, కష్టపడి బయటకు అంతే తప్ప ఎవరి నుంచి అక్కడ ఆస్తులు అయితే మనం రాలేదు సార్. పెద్దల ఆస్తులు ఏమి లేవు. అంటే మేము చిన్నగా వ్యాపారం చేసుకుంటూ ఎంత వస్తే అంత మనకు కొంత ఉంచుకొని మిగతాది సర్వీస్ ఉపయోగించాలి సార్. ఈ రోజు కూడా నేనైతే కనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభిమానాన్ని కన్నా భక్తుడిని సార్. నేను దేవుడిని కొలిసే మనిషి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆయన వ్యక్తిగత జీవితం ఎంతో మందికి నిజమేనండి. మీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అనరు, భక్తులే ఉంటారని చెప్పేసి నేను విన్నాను. 100% నిజం సార్. మీరు అంటే మీరు జనసేన పార్టీలో ఉన్నారా, లేదంటే మీకేమైనా పదవులు ఉన్నాయా ఏంటి, లేదంటే మీకు పార్టీ ఫండ్ వస్తుందా, మీకేమైనా ఫైనాన్షియల్ గా మీకు ఎలా సపోర్ట్ వస్తుందండి? ఫైనాన్షియల్ గా మనకి పార్టీ తరఫు నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు సార్. నేను సంపాదించుకున్న రూపాయి నా దగ్గర దాచుకోకుండా, నా కుటుంబాన్ని చూసుకోకుండా, నేను ఒక జనసేన పార్టీ నా కుటుంబం అనుకొని దానికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిలబడాలని నేను నిర్ణయం తీసుకున్నాను సార్. నా వంతుగా ఎంతో కొంత ನಾನು సంపాదించే డబ్బు పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ రావట్లేదు? లేదు సార్, రూపాయి కూడా. అంతా మీ సొంతదండి? నా సొంతదండి. ప్రతిరోజు ఓన్ డబ్బులతో నేను సర్వీస్ ఇస్తున్నాను. అంటే పోనీ బయట నుంచి పెద్దలుగా ఫండ్స్ గట్రా ఏమైనా ఎటువంటి ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించలేదు. చాలా మంది డొనేట్ చేస్తామని చెప్పారు. కొంతమంది ఏంటంటే
మన సోడా చైర్మన్ గారు ఉన్నారు, రవికుమార్ గారు, ఆయన 3 lakhs ఇస్తానని చెప్పారు. ఇలాంటివి కొంతమంది కొంత పార్టీ తరపు నుంచి బయట నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి బయట నుంచి మన నియోజకవర్గం కాకుండా 1-2 లక్షలు పంపిస్తాం బాబు, మీరు సర్వీస్ ఇవ్వండి అంటే నాకు వద్దండి సార్, నేను చేసే సర్వీస్ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయండి, పార్టీకి తెలియజేయండి, ఇది పార్టీకి బలపడడానికి అవసరం అవుతుందని తప్ప నాకు ఎటువంటి ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే తత్వం లేదు సార్. నేను చేసే సర్వీస్ 10 మందికి చెప్పండి సార్, ఇదే మనకు కావాల్సింది. మీరు ఎప్పుడు వచ్చారండి పార్టీలోకి, జనసేన పార్టీ? నేను పార్టీలో 2014 నుంచి కూడా పార్టీలో, జనసేన పార్టీలో ఉన్నాను సార్. 2014 నుంచి 11 సంవత్సరాలుగా ఉన్నాను సార్. 2014 నుంచి నేను పార్టీలో ఉన్నాను. అప్పటి నుంచి మీరు ఏమైనా మీరు పవన్ కళ్యాణ్ గారితో కలవటం గానీ, లేదు అంటే ఆయన మీట్ అయ్యే పార్టీ కార్యక్రమాల్లో ఏమైనా పాల్పంచుకోవడం చేశారా? నేనైతే నా సర్వీస్ మీద దృష్టి పెట్టాను కానీ పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, ఆయనతో పక్కన ఫోటో తీసుకోవాలి, ఆయనతో మాట్లాడాలని లేదు. కానీ చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలిసారా లేదా చాలా మంది పిసులు వేస్తే ఒకసారి కొంతమంది తెలియజేస్తే ఇలాగా పవన్ కళ్యాణ్ గారు కలిసే అవకాశం తీసుకొచ్చారు రీసెంట్ గా 2 months బ్యాక్. అంటే ఇప్పటివరకు కలవలేదు సార్, ఓన్లీ సర్వీస్ చేసాం అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన యొక్క సిద్ధాంతం తీసుకెళ్లాలి పార్టీలో తప్ప నాకంటూ పెచ్చంగా ఆయన కలవాలి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఆయన 7 సిద్ధాంతాలు పెట్టారు కదా, ఆయన మతాలు కలిపే సిద్ధాంతాలు కానీ, సహాయం చేసే సిద్ధాంతాలు కానీ, ఆయన పెట్టిన 7 సిద్ధాంతాల్లో ఆయన సక్రమంగా మనం నిర్వర్తించాలి. మీరు ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏ సిద్ధాంతం? అంటే పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా సేవాభావం ఉన్న వాళ్ళు. ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు దానం చేయిస్తారు. ఆయన గురించి మాకు తెలుసు. అంటే మీరు కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు? నాది సేవా దృక్పథం. నాకంటూ ఏమి దాచుకోలేదు, నాకంటూ ఆస్తుపాస్తులు ఏమి కూడేసుకోలేదు. నేను సంపాదించిన ప్రతి రూపాయి ఈ రోజు కూడా జనసేన పార్టీ కోసం ఖర్చు పెట్టాను సార్. ఇప్పుడు మీరు ఈ అన్నదానం కార్యక్రమంలో ఎంతవరకు ఖర్చు పెట్టుంటారు? ఈ అన్నదానానికి 35 lakhs ఖర్చు అయింది సార్. 35 lakhs, 35 లక్షలు ఖర్చు పెట్టాను ఈ 500 చిల్లర రోజులు, ఈ 475 రోజులకి. ఈ 35 lakhs ఖర్చు అయింది సార్. 35 lakhs ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా నేను సంపాదించిన రూపాయి ప్రతి రూపాయి ఖర్చు పెట్టాను సార్. ఇదంతా మీ సొంతది? నా సొంత. పెద్దలు ఇచ్చింది కాదు, ఎవరి ఫండ్ దగ్గర ఫండ్స్ తీసుకున్నది కాదు, పార్టీ ఫండ్ కాదు. నా స్వతహాగా కష్టపడిన జీతం డబ్బులు సరే. అంటే మరి మీకు ఇంత సేవాభావం ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఈ సేవాభావం ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక 10 మందికి అన్నదానం చేయాలంటే 10 సార్లు ఆలోచించే వ్యక్తులు, ఏముందంటే ఈ జోబు నుంచి ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచించే వ్యక్తులు, ఇన్ని లక్షలు మీరు దానం చేసినటువంటి ఇంత సేవాభావం మీకు ఎవరి స్ఫూర్తి, ఎలా వచ్చింది మీకు చెప్పగలరు మీరేమన్నా? నాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్ఫూర్తి, ఆయన నుంచే మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఆయన ఎంత డబ్బులు సంపాదించినా గానీ ప్రజలకు దానం చేశారు. ఇప్పుడు ఆయన ఆస్తులు చూస్తుంటే మనం చూస్తాం, ఆయన గురించి ఆస్తులు లేవు. ఆయన ఎప్పటి నుంచి స్టార్ అనుభవిస్తున్న వ్యక్తి, దాదాపు 2000 సంవత్సరం నుంచి ఆయన పెద్ద స్టార్ వ్యక్తి సినిమా పరంగా అయితే. అంత వ్యక్తి అంత డబ్బులకు కోట్లు సంపాదించాలి, ఆయన దగ్గర వచ్చరికి ఒక ఏం ఆస్తి లేదు. అలాగా మన దగ్గర ఉన్నంత మనకు సంపాదించుకోకుండా పిల్లలకి గడ్డ మన తల్లిదండ్రులు చూపించకపోయినా గానీ ఒక పార్టీ కోసం నిలబడదామని కృషి చేస్తున్నాం సార్. పార్టీ బలోపేతం కోసం ఆయన్ని నమ్ముకొని పార్టీ బలోపేతం అవ్వాలి, ప్రజలందరూ ఆయనకి అండదండగా నిలబడాలని ఈ సర్వీస్ ఇస్తున్నాం సార్. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్. అయితే మరి ఇంతగా మీరు సేవ చేస్తున్నారు కదండి, మీకు పార్టీలో ఏమైనా పదవి గట్ట ఏమైనా ఇచ్చారండి? పార్టీ నుంచి ఇటువంటి పదవి మనకి ఇవ్వలేదు సార్. బట్ నేను ఒక జన సైనికుడిగా పనిచేద్దాం అనుకున్నాను నియోజకవర్గంలో. నా వంతుగా పార్టీకి ఎంతో కొంత ఉడతబద్దగా సాయం, మరి ఒక 10 మంది 11 సంవత్సరాలుగా మీరు వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశారు. మరి ఇంతగా చేసినటువంటి వారికి మీకు ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా, ఏమి రాలేదా మీకు? ఏమైనా లేదు, చిన్న పదవి ఏమైనా ఇచ్చారా? నేను ఇవ్వలేదు సార్. మనం హరిరామజా గారి ఆధ్వర్యంలో మనకి కాపు సంస్కృతి ఛానల్లో మనకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా మనం నియమించారు సార్. కొంతకాలంగా హరిరామజా గారు పార్టీలో నుంచి వైదొలగడం వల్ల ఆ పార్టీ నుంచి మనం తప్పుకున్నాం. ఆయన నుంచి ఎన్ని రోజులు చేశారు మీరు? ఒక 3 months చేశారు. వర్క్ చేసే వాళ్ళందరికీ ఆయన ప్రధాన కార్యదర్శులుగా ఆయన నిర్మించారు. ఆయన బాధ్యత ఆయన వహించారు. పార్టీ నుంచి మనకి ఎటువంటి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు వైసీపీలో ఇంతకు ముందు ఉండేవారని తెలిసింది, ఇది ఎంతవరకు నిజం? నాకు తెలిసిన వయసు నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి మీకు చెప్పాను, ఇదివరకు చెప్పాను, భక్తుడిని, ఆయన నుంచి సేవా దృక్పథం నేర్చుకున్న వ్యక్తిని, ఆయన కోసం ఏమైనా చేస్తాం కనుక మా తల్లిదండ్రులు వైసీపీలో ఇది వరకు 2008 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో
కొంతకాలం పనిచేస్తారు తల్లిదండ్రులు అప్పట్లో ఉండేవారు. తర్వాత వచ్చి ఈ మధ్య కాదు. లేదు 2019 నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రాలేదు రాజకీయంలో, రాలేదు. అప్పుడు తల్లిదండ్రులు వైసీపీలో ఉండేవారు. అప్పుడు ఉండే మీరు వచ్చేటప్పుడు ఎక్కడ తేరంగేటం చేసి వైసీపీలో ఎంటర్ అయ్యారా రాజకీయాల్లోకి, పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఎంటర్ అయ్యారా? మీరు ఎంటర్ అవ్వడం రాజకీయాల్లోకి ఎంటర్ అయితే 2014 జనసేన పార్టీ డైరెక్ట్ గా జనసేనలో అవును సార్ ఎంటర్ అయ్యాం. పూర్తిగా మీరు పవన్ కళ్యాణ్ బాధ్యతగా తీసుకున్నాం, చాలా బాధ్యత తీసుకున్నాం. కుటుంబం పనిచేస్తున్నాం, తొందరలు తిన్నాం, ఆర్థిక దెబ్బలు తిన్నాం, అన్ని చేస్తాం, నిరాహార దీక్షలు చేసాం. ఎక్కడ చేశారు? కష్టాలు పడిన రోజులు లేదు సార్. ఎక్కడ చేశారండి నిరాహార దీక్ష? నిరాదీక్ష మన శ్రీకాకుళం చేస్తాం సార్. శ్రీకాకుళంలో వలస లాగాలని ఒక కార్యక్రమంలో నిరాహార దీక్ష చేసాం. చాలా బాధ్యత చేసాం సార్. కుటుంబం కన్నా పార్టీ గొప్పదని మనకి నిర్ణయించుకుని కుటుంబం పార్టీ కోసం పనిచేస్తాం సార్. ఏ టాపిక్ మీద చేశారు మీరు నిరాహార దీక్ష? నిరాహార దీక్ష అంటే జాబ్స్ కోసం సార్, వలస లాగాలని జాబ్స్ కోసం. వలస లాగాలని ఏ ఇయర్ అండి ఇది? ఇది వచ్చరికి 2 years అయిపోతుంది సార్ చేసి. 2 years అంటే 2023 22 ఆ ప్రాంతంలో చాలా చేశాం సార్. చాలా ఆర్థిక దెబ్బలు తిన్నాం. మీ ఆధ్వర్యంలో జరిగిందండి నిరాహార దీక్ష? నిరాహార దీక్ష చాలా మన నియోజకవర్గం పిఓసీలు పెట్టాయి, పిఓసీ ఉన్నారు కదా, వాళ్ళ ఆధ్వర్యం జరిగింది. మేమందరం పాల్గొన్నాం. మీరందరూ పాల్గొన్నాం, బాధ్యతగా కష్టపడ్డాను సార్. అయితే ఇప్పుడు 475 రోజులుగా మీరు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అంతకు ముందు మీరు 2014లో మీరు వచ్చాను అంటున్నారు పార్టీలోకి. మరి ఈ మధ్యన అంతకు ముందు అంటే మీకు బ్లడ్ లోనే మీ సేవాభావం కనిపిస్తుంది మాకు. అంతకు ముందు మీరు ఏ సేవలు చేశారు ప్రజలకి? 2014లో పార్టీని ఎంటర్ అయిన తర్వాత చాలా మందికి ఆరోగ్య సమస్యల కోసం సర్వీసులు చేశారు సార్. వేలాది మందికి సర్వీసులు చేశారు. బ్లడ్ దానం గురించి కానీ, బ్లడ్ గురించి కానీ, వేలాది మందికి బ్లడ్ ఏర్పాటు చేయడం గానీ, ఆర్థిక సహాయాలు చేయడం గానీ, తర్వాత ఎవరైతే ఇల్లు కాలిపోయినా కానీ ఇలాంటి సమస్యలు గానీ చాలా మంది. మరి దేవుడి మన పండుగలు ఉంటాయి, పండుగలు గానీ, తర్వాత వచ్చి వినాయక చవితిలు గానీ, దుర్గాదేవి అవన్నీ నవరాత్రులని, ఇవన్నిట్లో ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకుని ఆయనకి పార్టీ కోసం ఆయన బాగుండాలి, ఇప్పుడు నిరంతరం బాగుండాలి, అలాగని పూజలు చేపించి వేలాది లక్షలు ఖర్చు పెట్టాము సార్ పార్టీల కోసం. అయితే మేము కనుక్కుంది ఏంటంటే ఎక్కడ మీ పేరు కనుక కాకుండా అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోతోనే మీరు చేస్తున్నారు. నా ఓన్ గా మేము అన్నదానంలో కూడా చూసాం, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కనిపిస్తుంది తప్ప ఎవరు అన్నదానం చేస్తున్నారు అనేది పెద్దగా ఏం లేదు. మీ ఫోటో పెద్దగా లేదు, అంతా పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నారు. ఆయన నిలబడి ఆయన కోసం. మీ అన్నదాన కార్యక్రమానికి ఏమైనా పేరు పెట్టారా మీరు? ఏమైనా దుఃఖ శతం కార్యక్రమం సార్ మంది. దుఃఖ శతం గారి కార్యక్రమం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు, ఆవిడ పేరు మీద పెట్టండి అని అంటే ఖచ్చితంగా ఆవిడ పేరు మీద మెసేజ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. డొక్కా సీతమ్మ క్యాంటీన్ సార్. అలా మీరు చాలా మంచి విషయం. అయితే మీరు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయకముందు కూడా మీరు ఈ సేవా దృక్పథంలోనే ఉన్నారు. వేలాది మందికి వస్త్రదానాలు చేశాను సార్. వస్త్రదానాలు చేశారు వేలాదిగా. అయితే దీనికి ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది. మీరు చేసే దానాలకి అప్పట్లో విలువ తెలియలేదు, సోషల్ మీడియా లేక తట్టు ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు ఏంటంటే నిర్విరామంగా ఇన్ని రోజులు చేయడం జనాల్లో బాగా ఇదొచ్చింది మీకు. ఇప్పుడు మీకు మంచి పేరు వచ్చింది. అవును సార్. అది అంటే అప్పుడు చేసిన కృషి ఇప్పుడు మీకు ఫలితం లభించింది అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో మా ప్రాణాలను పణంగా పెట్టారు సార్ పార్టీ కోసం. వేలాది మందిని పార్టీలోకి కలిపాం, అందరికి వేలాది మందిని పార్టీలో చేర్చాం. ప్రతి గ్రామంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, ఆయన వ్యక్తిగతంగా గ్రామాల్లో తిరిగి ఒక్కొక్క గ్రామం నుంచి 20-30 కుటుంబాలను పార్టీలోకి చేర్చాం నా ఆధ్వర్యంలో. 20-30 కుటుంబం ప్రతి గ్రామంలో. ఈ చుట్టుపక్కల మీరు ఒక 4-5 గ్రామాలు చెప్పండి సార్. ఇక్కడికి వచ్చేసరికి రణస్థల మండలంలో వచ్చేసరికి కమ్మసీగడం, తిరుపతిపాలెం, తర్వాత వచ్చేసరికి కోటపాలెంలో కొంతమంది, అల్లివలస, తదితర గ్రామాలకు బాగా చేసి సభ్యత్వాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఉచిత సభ్యత్వాలు ఏర్పాటు చేశాం. ఉచిత సభ్యత్వాలు దాదాపుగా 600 పైచలకు ఉచిత సభ్యత్వాలు చేయించాను. ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా పార్టీని మీరు నమ్మండి, మేము చూసుకుంటాం పార్టీ కోసం అని మా సొంత ఓన్ డబ్బులు పెట్టుకుని పార్టీకి అండగా ఉండాలి. ఈ రోజు కూడా సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. అయితే నాకు చిన్న అనుమానం అండి. చెప్పండి. మీరు పార్టీ అంటున్నారు, జనసేన పార్టీ అభిమానులు అంటున్నారు, పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు అంటున్నారు. నా డౌట్ నేను అడుగుతానండి. ఇప్పుడు మీరు ఇంచుమించు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. ఈ అన్నదానంలో కూడా 35 లక్షల దగ్గర ఖర్చు పెట్టామండి అంటున్నారు. అంటే నా ఐడియా ప్రకారం
ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి దాంట్లో ఒక 5 లక్షలు తీసి మీరు పార్టీ ఫండ్ ఇచ్చారనుకోండి, అవును సార్. నా ఉద్దేశం ప్రకారం మీరు ఎంత దానం చేస్తున్నారు, ఒక 5 లక్షలు తీసి పార్టీ ఫండ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఏ పదవి లేదంటున్నారు, ఇంత ఖర్చు పెట్టినా మీకు పదవి లేదంటున్నారు. ఇందులో కొంత అమౌంట్ని మీరు పార్టీకి ఇస్తే మీకు పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మీకు గుర్తింపు వస్తుంది, డైరెక్ట్గా మీకు మనీ వస్తే మీకు ఏదైనా ఒక పార్టీలో ఒక స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అవును. మీరు ఆ వేలో ఎందుకు వెళ్ళలేదు, ఈ వేలో ఎందుకు వెళ్తున్నారు? నాదంటే చిన్నప్పటి నుంచి సేవ దొరుకుతుంది సార్. ఆహా. నేను సర్వీస్ చేస్తే నా గురించి అభిమానించండి, గౌరవించండి, అంతేగాని నేను బిజినెస్ చేయడానికి రాలేదు, నేను వ్యాపారం చేయడానికి రాలేదు, రాజకీయాలకి నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. నా సర్వీస్ మీకు నచ్చితే పార్టీని గౌరవించండి, ఓకే, లేకపోతే వద్దు. నేను బిజినెస్ చేయడానికి రాలేదు, నేను పార్టీ పదవులు కొనుక్కొని ప్రోటోకాల్ కోసం నేను ఏ రోజు తప్పించలేదు. దాదాపుగా 2 కోట్ల రూపాయలు పైచీలు ఖర్చు పెట్టింది పార్టీ కోసం. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఇంకో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు ఇదే 35 లక్షలు మీరు దప్పతప్పాలుగా ఒక 5 లక్షలు 10 లక్షల చొప్పున మీరు పార్టీకి ఇచ్చుంటే మీరంటూ ఒక పదవి వచ్చును, మీకంటూ ఒక స్టేజ్ వచ్చును. అవును. కానీ ఆ రకంగా కాకుండా మీరు కింద నుంచి మీరు డెవలప్ అయ్యారు కాబట్టి ఆ హావభావాలు మీలో ఉన్నాయి. మీరు రైతు కుటుంబం అన్నారు, అక్కడి నుంచి మీరు ఎదిగి మీ సొంత ప్రయత్నంతో మీరు ఎదిగారు కాబట్టి ఇక్కడ పార్టీలో కూడా మీరు ఎక్కడ కూడా మీరు అలాగే ఎదుగుతారని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నా చివరి ఆలోచన ఏంటంటే నేను పార్టీ కోసం 6 నెలలు కష్టపడతాను. నేను ఎప్పుడైతే చనిపోతానో ఆ రోజు నుంచి ఆ కుటుంబాన్ని చూసుకోవాలి, అదే పార్టీ. అది ఒకటి చాలు సార్ నాకు. నేను సర్వీస్ ఇస్తే చేస్తాను, జన సైనికుడిగా, యువ సైనికుడిగా పార్టీ కోసం కష్టపడతాను, సర్వీస్ ఇస్తాను. కానీ నేను ఇన్ని రోజు నా కుటుంబాన్ని చూసుకుంటాను. అది కూడా పార్టీ అనుకుని మీరు పరిగెట్టలేదు, మీరు సేవ వరకే పరిగెడుతున్నా. అది నాకు సేవ చేయడమే గొప్ప. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి సేవ చేయడమే నాకు ఇది ఇష్టం. అది బాధ్యత ఇస్తే అది మీకు సంబంధించి నేను ఎంత గట్టి పని చేస్తానో అది మీకు తెలియదు, మీ ఊహగానాలకు చేస్తాను అంతే తప్ప పార్టీ నా బాధ్యత ఇవ్వకముందే ఎంత పని చేస్తున్నారు, ఇచ్చిన తర్వాత ఇంకా అదే నిజమేనండి. మీరు అంటే పార్టీకి ఫండ్ ఇవ్వకుండా ఇలా మీరు సేవ చేస్తూ ఇలా డెవలప్ అవుతూ ఈ రకంగా మీరు ముందు సేవాభావంలో ఉంటే అది ఒరిజినాలిటీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్, ఆయన కూడా డబ్బులు ఖర్చు పెట్టగలరు, ఖర్చు పెట్టేసి కోట్లు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తే తీసుకొచ్చి సీఎం అయిపోగలరు, అప్పుడే అయిపోగలరు. కానీ అలా చేయలేదు. ముందు ఏం చేశారంటే ముందు ప్రశ్నించారు, తర్వాత కష్టపడ్డారు, తర్వాత ప్రజల్లోకి వెళ్ళారు, ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకున్నారు, ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు ఇంకా మంచి పొజిషన్లోకి వస్తారు. నాకు ప్రజల పక్షాన్ని నిలబడాలని కోరిక సార్. సర్వీస్ ఇస్తూ ప్రజల కోసం ఏదైనా వాళ్ళ కోసం ఫైట్ చేయాలి, సోషల్ సర్వీస్ చేయాలి, వాళ్ళ కోసం ఫైట్ చేయాలి, అది వాళ్ళ కోసం ఆ రకంగా మీరు డెవలప్ అవ్వాలో అనుకుంటున్నారు. మీకు ఈ సేవాభావం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారన్నారు కదా. అవును సార్. మీరు అసలు ఎలా ఇన్స్పైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ చూసి? ఏ సిచ్యువేషన్ మీకు ఇన్స్పిరేషన్ చేసింది? అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాలో ఆయన చేసేవన్నీ. మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు చూసారు? నేను సినిమా అన్నవరం చూసాను. ఆయన అన్నవరం ఫస్ట్ థియేటర్లో నాకు తెలిసింది అన్నవరం. ఆయన మన గ్రామాల్లో జరిగిన సన్నివేశాలే అవన్నీ. చెల్లి కోసం తపన పడ్డాం కానీ, ఒక దేశం కోసం తపన పడ్డాం కానీ, దేశభక్తి గీతాలు కానీ అలాంటివి చేస్తున్నారు కదా. ఎంత దేశభక్తి లేదు, అందరూ అల్లరి చిల్లర సినిమాలు తీస్తున్నారు. ఈయనంటే దేశభక్తి కోసం సినిమాలు తీస్తున్నాడు, సమాజం బాగుపడాలని సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం గుండెలో పెట్టుకుంటూ బాగున్నాం, ఆయన స్మరించుకుంటూ ఆయన అని మీకు అనిపించింది. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు, అదొకే. సేవాభావం ఆయన నుంచి మీకు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? సేవాభావం అంటే కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తి, ఆయనకి ఎవరికి మోసం చేసే వ్యక్తి కాదండి. చాలా సున్నితమైన మనస్తత్వం, ప్రతిదానికి స్పందించే మనస్తత్వం, చాలా ఎమోషనల్ మనిషి. ఎవరైనా సరే ఒక పూట తినలేదంటే వాళ్ళ కోసం బాధపడి తప్పించే మనిషి. ఎవరైనా సరే అన్నా ఇది సహాయం నాకు కావాలి అంటే తన దగ్గర లేకపోయినా వేరే వారి దగ్గర అప్పు తెచ్చి ఇచ్చే అంత సేవా దృక్పథం ఉంది కాబట్టి ఆయన్ని ఇన్స్పైర్గా తీసుకున్నాం మేము. ఆయన వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. సినిమాల కన్నా ఆయన వ్యక్తిత్వాన్ని ఇన్స్పైర్గా తీసుకున్నాం. ఖచ్చితంగా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు అంతా కాకపోయినా కానీ నేను సంపాదించడంలో ఎంతో కొంత జనాలకు సహాయం చేయాలి, నిలబడాలి. జనసేన పార్టీ పెట్టారు కదా, ఆయన కోసం నిలబడాలి. ఈరోజు నాకు కష్టాలు ఉన్నా కానీ ఖచ్చితంగా జనాలకు సర్వీస్ ఇవ్వాలని ఆలోచనతో, జనాలకు సర్వీస్ ఇవ్వాలని ఉన్నారు. ఆ దృక్పథం ఉంది, మరి వేరే ఆలోచన లేదు. అది నా బాధ్యత. మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్లో ఏమైనా మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? ఏ పదవికి చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీకు పార్టీ ఏమైనా ఇస్తే ఏ పదవికి చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చాలా ఉన్నాయండి. ప్రెసిడెంట్ ఉంది, పల్లెటూరులో ప్రెసిడెంట్ ఉంది, ఇప్పుడు అలాగే కౌన్సిలర్ ఉంది పట్టణాల్లోకి వచ్చేసరికి.
తర్వాత కొంచెం పెద్ద పట్టణాలకు వెళ్తే కార్పొరేటర్ ఉంది, అవును, అలాగే ఎమ్మెల్యే ఉంది. ఇలాగ మీకంటూ మీ వింగ్ ఉంటుంది. అవును. మీరు ఏ ఏరియాలో మీ నియోజకవర్గం హెచ్ఎల్ నియోజకవర్గం అన్నారు కదా, హెచ్ఎల్ నియోజకవర్గంలో ఏ పదవిలో మీరు నిల్చొందాం అనుకుంటున్నారు? పార్టీకి సర్వీసెస్ పదవి ఏదైనా సరే చేయాలనుకుంటున్నాను సార్. సర్వీసే మీకు ముఖ్యం? సర్వీసే ముఖ్యం. నాకు డబ్బు కాదు, డబ్బు పని లేదు సార్. నేను సంపాదించిన డబ్బు కాదు సార్. ముందు ఒక సర్వీస్ వెనక ఒక సర్వీస్ అంటే తప్ప మీరు పదవి మాట్లాడతాం. ఏ పదవి ఇచ్చినా సరే సర్వీస్ చేస్తాం. ఏ పదవి ఇచ్చినా ఏది ఇచ్చినా పార్టీ గౌరవం తెచ్చే ఉంటుంది తప్ప సర్వీస్ కోసం పదవి కానీ పదవి కోసం సర్వీస్ చేయను. అది సర్వీస్ చేస్తేనే పదవి రాని, పదవి కోసం సర్వీస్ చేయను. అంటే నా డౌట్ అడుగుతుంది. మీకు ఒక పదవి ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్పొరేటర్గా మీకు ఇచ్చాం మీ హెచ్ఎల్ నియోజకవర్గంలో, ఏ రకంగా సర్వీస్ చేయగలరు మీ జనాలకి? రెగ్యులర్లో ప్రతి రోజు జనాల్లోకి వెళ్తాం సార్. జనాల్లోకి వెళ్తాం, ఎటువంటి విరామం తీసుకోకుండా ప్రతి రోజు జనాల్లోకి వెళ్తాం. వాళ్ళ సమస్యలు అంటే తెలుసుకుంటాం. మాకు నీరు కావాలి బాబు అంటే నీరు ఇప్పిస్తాం. ఏది కావాలంటే అది ఫాలో అవుతున్నారు. అంతే మొత్తం అన్ని రాసుకొని అర్జీలు తీసుకున్నారు. అప్పట్లో చేసాను సరే వాళ్ళు సర్వీస్ నిలబడాలి సార్. మన తల ప్యాకెట్ పెట్టిన వాళ్ళకి ఏదైనా మాట ఇచ్చామో ఆ మాట ఖచ్చితంగా నిలబడాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాం ఖచ్చితంగా. తెలుసుకొని జనాల్లో ఉండి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని సాల్వ్ చేస్తాం ఖచ్చితంగా. నాకంటూ రూపాయి ఆశించే తత్వం లేదు. పార్టీ నుంచి వచ్చిన ప్రతి రూపాయి జనాలకు ఖర్చు పెడతాం. అది మెయిన్. మీకు ఇప్పుడు ఇన్ని సర్వీసులు చేశారు కదా, మెయిన్ మీ గోల్ అంటూ ఒకటి ఉంటుంది లైఫ్లో, జనాలకి ఇది చెయ్యాలి. మీతో మాట్లాడితే మాకు అర్థం ఏంటంటే మీది సేవా దృక్పథం. అవును సార్. సో ఇప్పుడు అన్నదానం చేశారు, అంతకుముందు ఎన్నో దానాలు చేశారు. మెయిన్ మీ గోల్ ఏంటి? మీ లైఫ్లో మీ గోల్ జీవితం సాటిస్ఫై అయిపోతానండి. నా గోల్ సార్ హెచ్ఆర్ నియోజకవర్గం పెద్ద స్థాయిలో ఉండాలి సార్. హెచ్ఆర్ నియోజకవర్గం అనేది పెద్ద స్థాయిలో ఉంది. ఇక్కడ కంపెనీలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. కంపెనీలు ఉన్నాయి. ఎన్ని కంపెనీలు ఉన్నా కానీ యువతకి ఉపాధి కల్పించలేకపోతున్నాం. నా గోల్ సార్. నా బాధ ఏంటంటే ఎంతమంది చదువుకున్న ఉన్నారు కదా, వలసలు ఎందుకు ఆగట్లేదు? వలసలు ఆగట్లేదు సార్. ఈ రోజు కూడా ఎక్కడ బయటకు వెళ్ళి కష్టపడుతున్నారు తప్ప ఉపాధి కల్పించలేకపోతున్నాం వాళ్ళకి. ఏదైనా ఉద్యోగం వస్తే కనుక ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోండి, హైదరాబాద్కి వెళ్ళిపోండి, విశాఖపట్నంకి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు తప్ప హెచ్ఆర్ నియోజకవర్గం నిలదొక్కోలేకపోతున్నాం. ఇన్ని కంపెనీలు ఉన్నా కానీ మంచి ఉద్యోగం ఏర్పాటు చేయలేకపోతున్నాం. పాపము జనసేన కోసం ఎంతమంది కష్టపడ్డారు సార్. నిజంగా బాధ అనిపిస్తుంది నాకు. నిజంగా వీళ్ళు డబ్బుల కోసం పని చేయలేదు, ఉద్యోగం ఇస్తే బాగుండు అని రాత్రి పగలానికి 5 సంవత్సరాలు తిరిగారు సార్. రూపాయి ఆశించుకోండి పార్టీ కోసం. జన సైనికులు సార్ పాటు ఒకప్పుడు 4,000 జన సైనికులు ఉంటే ఇప్పుడు 14,000 15,000 క్రియాశీల సభ్యులు ఉన్నారు సార్ హెచ్ఆర్ నియోజకవర్గం. ఇదంతా మీరు తయారు చేసిన అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డాను. నా వంతు నేను కష్టపడ్డాను. మీరు దగ్గర ఎంతమంది తయారు చేశారన్నారు? 14,000 సైనికులు, 14,000 జన సైనికులు తయారు చేశారు పార్టీ నుంచి. అంటే పట్టణాలు అంతా మొత్తం తిరిగి రాత్రానికి పొగలనక వెన్నానికి మోనానికి తిరిగితే ఇంతమంది సైనికులు తయారయ్యారు సార్. మన భరోసా కల్పించలేకపోతున్నాం. పార్టీ ఎందుకు పెద్ద భరోసా వెళ్ళిపోతుంది. మాట అంటాను ఒకటి, చేసేది ఒకటి. ఎలా సార్ జనాలు నమ్ముతాను? మీకు పదవి ఉంటే మీరు చేయగలరు. ఖచ్చితంగా నిలబడగలం. డబ్బులు మనకు ఆశ లేనప్పుడు సర్వీస్ ఎందుకు? అంతే కదా, డబ్బు మీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తున్నారు. నా దగ్గర ఇచ్చేస్తాను. చిన్న బాగా సామాన్యుడు నా దగ్గర ఇచ్చేస్తున్నారు. డబ్బులు కోటేశ్వర్లు ఉన్నారు. ఒక రూపాయి సాయం చేయలేరు. ఎవరు నిలబడగలరా? ఎంతమంది పాపం బాధపడుతున్నారు పాపం ఓట్లేసామని. ఎవరండి బాధపడుతున్నారు? యువకులు. అంటే ఎవరికి ఓటేసామని బాధపడుతున్నారు? కూటమి కోటేసామని బాధపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి సార్. వీళ్ళు మీరు చేయలేదని మేము ఆ పార్టీ గట్ట మారాడటం ఉండదు. మా మనసులో ఒకటే ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఈ మన గుండెల్లో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు తీసేయలేరు. అంటే మరి కూటమి యొక్క ఈ పరిపాలన ఏదైతే ఉందో బాగానే ఉందని మేము విన్నాం. బాగానే ఉంది సార్. కానీ యువతకు కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని నా తత్వం. మరి డిఎస్సి తీస్తున్నారు త్వరలో. డిఎస్సి అందరూ చదువుకోలేదు సార్. కొంతమంది ఏజ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి కంపెనీలలో అవకాశం కల్పిస్తే వాళ్ళు ఎంత కొంత ప్రైవేట్ కంపెనీలలో అవకాశం కల్పిస్తే బాగుండు. అంటే మీరే ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావండి, ప్రైవేట్ జాబ్స్ కూడా మంచి కంపెనీలు పెట్టి. అంటే మరి కంపెనీలు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు. వైజాగ్ లో కూడా కొత్త కంపెనీలు వస్తున్నాయి, జాబ్లు పెంచుతామని అంటున్నారు. ఏజ్ బార్ అయిపోతుంది సార్. 1 year ఇప్పటికి అయిపోయింది. కొంచెం వాళ్ళకి బాధపడుతున్నారు. ఏజ్ బార్ అయిపోతుంటే వాళ్ళకి పెళ్లి చేసుకుని ఉంటుంది ప్రతి ఒక్కరికి. పెళ్లి కార్యక్రమం ఉంది కదా,
దాదాపు 30 years అయి ఉంది. అది 30 లోపే అవ్వాలి. ఉద్యోగం లేకపోతే పిల్లలు ఇవ్వట్లేదు, పిల్లలు ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళు పాపం చెడు అలవాట్లు బానిసి ఇబ్బంది పడుతున్నారు, వెక్స్ అయిపోతున్నారు. మొత్తం ఇలాంటి వాళ్ళని దారిలో పెట్టాలి, లక్ష్యం కోల్పోతున్నారు. పెట్టాలంటే మన కంపెనీలు ఉద్యోగ అవసరాలు కల్పించాలి. అలాగే అది నెక్స్ట్ మీ గోల్. ఇప్పుడు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు, అన్నదాన కార్యక్రమం మహాయజ్ఞం చేస్తున్నారు, చాలా అద్భుతంగా సాగుతుంది. గోల్ ఒకటి సార్, హెచ్ఆర్ లేజ్ వరకు ఒక పేదవాడు ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ యజ్ఞం ఇక్కడ స్టార్ట్ చేస్తారు. నిలదొక్కు అందరి చేతులు డబ్బులు ఉండాలి, ప్రతి ఒక్కరి చేతులు డబ్బులు ఉండాలి. అది ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదే నాకు గోల్ సార్. హెచ్ఆర్ లేజ్ వరకు పేదవాడిని కూడా ఉండకూడదు. చాలా మంచిది. చాలా బాధపడుతున్నారు వాళ్ళు, చాలా పేదవాళ్ళు ఉన్నారు మత్స్యకారులు అయితే. అలాగైతే పాపం ఇల్లు కట్టుకోలేదు, ఈ రోజు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితులు చాలా మంది ఉన్నారు. మత్స్యకారులు పాపం వాళ్ళు నేను నిలబడ్డారు. మరి గత ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చే కదండి, కొంతమందికి వాళ్ళకి రాలేదా? కొంతమందికి పూర్తి అవ్వాలి, సగం చేశారు, సగం పూర్తి చేయలేదు, సగం చేసి అయిపోయి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళ పార్టీకి ఎవరైతే పని చేశారో వాళ్ళకి ఇచ్చుకున్నారు, మిగతా వాళ్ళకి లేదు. వీళ్ళు మన పార్టీ మనకు ఓటేశారని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీరైతే సార్ అందరికీ ఇవ్వాలి. 2,30,000 మంది ఉన్నారు మన నియోజకవర్గంలో, అందరికి నిలబడాలి. మన పార్టీ ఆ పార్టీ అందరికి నిలబడాలి. అది మనం గెలిచాం కదా, ఖచ్చితంగా నిలబడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో 3,50,00,000 మందికి మనం నిలబడాలి. ఓట్లు వేసినా వేయకపోయినా కానీ అదే మనం తత్వం తీసుకున్నాం. ప్రతి ఒక్కరికి నిలబడాలి పార్టీ. ఓకే, చాలా మంచి. అంటే గృహ కల్పన, ఉపాధి కల్పన, నెక్స్ట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎంత కొంత బ్యాంక్ నుంచి కానీ రుణాలు ఏర్పాటు చేయాలి. చాలా మంది బిజినెస్ చేసుకోవాలంటే ఒక 5 లక్షలు 10 లక్షల చేతులు ఉంటే వాళ్ళు ఈజీగా బతకగలరు. వాళ్ళు సొంతంగా చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ, చిరు వ్యాపారాలు ఉంటారు కదా, కిరాణా కొట్లు, చిన్న వ్యాపారాలు పెట్టుకుని బ్యాంకులు లాంటివి కొంచెం రుణాలు ఏర్పాటు చేస్తే అది మంచి కార్యక్రమం సార్. మరి పిఎంఆర్వై ఇవన్నీ రుణాలు ఇస్తున్నాయండి, అవి రావా వాళ్ళకి? ఇప్పుడు బీసీ ఏదో ఉన్న లోన్స్ అని చెప్పారు, అవి రావటం లేదు. తర్వాత ఎస్సీ లోన్స్ ఏమని చెప్పారు, మరి తెలియదు దాని గురించి నాకు ప్రోగ్రామ్. అంటే 3 రకాల వర్గాల గురించి మీరు చెప్పారు. ఏంటి? ఒకటి, ఉద్యోగాలు కల్పించాలి. చదువుకున్న వాళ్ళకి, చిన్న చదువులు చదివిన వాళ్ళకి, ఏమీ చదివిన వాళ్ళకి బిజినెస్ కొంచెం అవకాశం, వ్యాపార అవకాశం. మూడో రకం ఏంటంటే మత్స్యకారులు, లేదంటే బాగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇల్లు ఏర్పాట్లు మంచి. ఇవి మీ గోల్? ఇది నాకు గోల్ సార్. పేదడను ఉండకూడదు, హెచ్ఆర్ లేజ్ వరకు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండాలి. అది నా గోల్, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉండాలి. మీ హెచ్ఎల్ నియోజకవర్గం మంచి పెద్ద స్థాయికి పొజిషన్లో ఉండాలి. 10 మందికి 10 కల్పించే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా అవకాశాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఎక్కడే ఇలాంటి అవకాశాలు ఎక్కడ ఉండవు నిజంగా. ఇన్ని కంపెనీల నుండి ఇంత బాధ్యత. ఎన్ని కంపెనీలు ఉన్నాయండి నాకు తెలిసినంత మామూలుగా ఒక 15 కంపెనీలు. మరి అందులో జనాలు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళు మీ తాలూకు వాళ్ళు కాదా? బయట వాళ్ళకి బయట వాళ్ళు. మన నియోజకవర్గం చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఎందువల్ల? కల్పించాలి అనుకుంటాను. ఇంకా కంపెనీలు పెరగాలంటారా, లేదంటే సరిపోతాయి సార్? కంపెనీలు సరిపోతాయి, పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. లేకపోతే ఇంకా మరి ఏం చేయమంటారు? సరిపోతుంది. బట్ మనకి ఇక్కడ నియోజకవర్గంలో ఉండే వ్యక్తులకి ఇస్తే బాగుంది. మన నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి ఇస్తే బాగుంది. అన్ని నియోజకవర్గం బయట వాళ్ళకి చాలా మందికి ఏర్పాటు చేస్తున్నారు, శ్రీకాకుళం నుంచి కానీ ఇంకేదైనా. ఈ కంపెనీలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఈ కంపెనీ డెవలప్ బాగానే ఉంది సార్, నియోజకవర్గం డెవలప్ బాగానే ఉంది, కంపెనీ బాగానే ఉంది. మరి ఇప్పుడు ఏ కంపెనీ అయినా నాకు తెలిసి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తుంది, దూరం నుంచి ఎక్కడి నుంచో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది, వాళ్ళకి ఇస్తుంది, చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక్కడ చదువు చూసే ఏమంటున్నారు కదా, ఊరికి వద్దలే డిగ్రీలు అని మంచి చదువుని బట్టి ఏమన్నా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఎంత కొంత ఆదాయం ఉండాలి. చాలా ఖాళీగా తిరిగితే బాధ అనిపిస్తుంది. దీనివల్ల వ్యసనాలకి రోడ్ల మధ్య తిరగడం గట్రా ఆ రకంగా హెచ్ఆర్ లేరు బాధ్యతగా బాగా డెవలప్ అవ్వాలి. అది ఎక్కడి నుంచి వెళ్తాం మన గోల్, స్థాయిలో కాదు, ఎక్కడి నుంచి వెళ్తాం గోల్. బాధ్యతగా బాగా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు రణస్థలం కూడా హెచ్ఎల్ నియోజకవర్గంలోకి వస్తుందండి? రణస్థలం వస్తుంది సార్, హెచ్ఎల్ నియోజకవర్గం వస్తుంది. సార్ ఇప్పుడు మరి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మరి మీకు పబ్లిసిటీ ఎందుకు చేసుకోవట్లేదు? మీకు పబ్లిసిటీ అయితే లేదు, మేము మామూలుగా తెలుసుకుని వచ్చాను తప్ప మీకు పబ్లిసిటీ చేసుకోవట్లేదు, కారణం ఏంటంటారు? నాకు పబ్లిసిటీ చేసుకుని ఇస్తున్నాయి సార్, ఇష్టం లేదండి. నాకు తెలిసిన ఎవరైనా
తెలిసిన అభిమానుల నుంచి అభిమానించే మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు సోషల్ మీడియా పెట్టడం ఇలా రన్ అవ్వడం కానీ అంతే తప్ప నాకు పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలేదు. మీరు సొంతంగా చేసుకోలేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టారు? మన గురించి తెలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీషియల్ పేజీలో సేవా కార్యక్రమం చేస్తున్నారని ఆర్టికల్ రాయించారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫు నుంచి. అలాగే ఏబిఎన్ న్యూస్ వాళ్ళు కూడా ఆర్టికల్ రాయించారు మన గురించి, మన సేవ గురించి. వాళ్ళకి నచ్చి చాలా మంది వాళ్ళుగా సపోర్ట్ చేశారు. కొంతమంది సోషల్ మీడియాలో నాకు నేను ఎప్పుడు నాకు కావాలని లేదు, పబ్లిసిటీ చేసుకోవాలని లేదు. ఎప్పుడెవరో తెలుస్తుంది సేవా కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో చేసేవారు కానీ పబ్లిసిటీ అసలు చేసుకున్నారు కదా. మనకి రీసెంట్ గా తెలిసింది ఆయన గురించి, వాళ్ళ మీడియాలో తీసి పోస్ట్ చేయడం మనకు తెలిసింది. అంత తప్ప పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఇప్పుడు ఇలా చెప్పుకోలేదు ఏ రోజు. అంటే ఈ రోజుల్లో 10 రూపాయలు చేసినా పబ్లిసిటీ చేసేటువంటి మనుషులు ఉన్నారు. మీకు ఇప్పుడు మీరు కూడా మీ కార్యక్రమం తెలిసి ఎంత అన్నదానం ఎంత అద్భుతంగా జరుగుతుందని తెలిసి మేము వచ్చాం తప్ప మీరైతే మమ్మల్ని పిలవలేదు. మేము వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చారు తప్ప, అంటే మీరు ఎవరికి చెప్పరా, లేదంటే మీకు పబ్లిసిటీ చేసుకోవాలని ఉద్దేశం లేదా, లేదంటే ఓన్లీ సేవలోనే ఉన్నారా? ఓన్లీ సేవలో సార్. నేను ఎవరికి చెప్పను, నన్ను సేవలోనే ఉన్నాను. 10 రూపాయలు చెప్తే చేసి 1000 రూపాయలు చెప్పుకున్నారు వాళ్ళు ఉన్నారు. 100 రూపాయలు బిజినెస్లో పెట్టి 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఏ రోజు పార్టీకి చెప్పుకోలేదు. సర్వీస్ ఇస్తామంటే మాకు ఎన్ని ఓడిదొడుకులు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ సర్వీస్ ఆపలేదు. అయితే మీరు మాకు చెప్పారు మీలాంటి వాళ్ళని తయారు చేస్తామండి అని మాకు చెప్పారు. ఎంతమందిని తయారు చేశారు మీరు? ఏమైనా చాలా మంది పార్టీలో జన సైనికులుగా తయారు చేసి పార్టీలోకి చేర్చాను తప్ప పెద్ద నాయకులుగా తయారు చేయలేకపోతున్నాం. ఎందుకంటే అంటారు పార్టీ సర్వీస్ చేయమంటున్నారు కానీ, పార్టీ బలోపేతం చేయమంటున్నారు కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకం తెలియజేయట్లేదు. నాలాంటి వాడికి ఎంత సర్వీస్ చేసినా కానీ నాలాంటి వాడికి నిలబడకపోతే బాధ అనిపిస్తుంది. అంటే ఎంత సర్వీస్ చేసినా మీకే కష్టంగా ఉంది. ఇంకా మేము వస్తే మేమేంటి కష్టపడిన కూడా నాలాంటి వాడికి కష్టంగా ఉంది. ఇంకా 10 మందిని నాయకులు తయారు చేయాలి ఎలా? నాలాంటి వాడికి ప్రోత్సాహం కలిగిస్తే పార్టీ తరపు నుంచి కల్పిస్తే కనుక 100,000 మంది నాయకులు తయారు చేయగలం పార్టీకి. నాలాంటి వాడికి ఎంత కృంగిపోయిన వ్యక్తికే నిలబడలేకపోయినప్పుడు మన నాయకులు ఎలా తయారు చేయగలం? నన్ను చూసి ఎవరైనా వస్తారా? ఇంకా రాదు. పార్టీ బలోపేతం చేసి మీరు పని చేయండి, మీకోసం నిలబడతాం అంటే ఖచ్చితంగా 100,000 మంది బయటకు వస్తారు, తయారు చేస్తారు, తయారు చేయగలం. అది సార్ పరిస్థితి. చాలా మంచిదండి. చూసారు కదా మన సూర్య గారి యొక్క ఇంటర్వ్యూ. ఈయన ఏంటంటే ప్రజలకి ఏదో చేద్దాము అనేటువంటి ఒక రకమైనటువంటి ఎంతూసియాజంతో ఉన్నారు. కాకపోతే ఆయన ఏంటంటే ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు, సేవే చేస్తున్నారు తప్ప పబ్లిసిటీ చేసుకోలేదు. అదేవిధంగా ఎలాంటి పదవులు కూడా ఇప్పటి వరకు ఆయన ఆశించలేదు. సొంతంగా ఆయన వెళ్ళి ట్రై చేయడం ఏంటంటే జరగలేదు. కానీ మనం ఆశిద్దాం సూర్య గారు ఏంటంటే ఎంత ఇలాంటి సేవా దృక్పథం ఉండేటువంటి వాళ్ళు పదవుల్లో ఉంటే చాలా అద్భుతంగా ఆ నియోజకవర్గమైనా కనీసం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మనం అనుకుంటున్నాం. ఆయన చెప్పినట్టు ఆయన గోల్, ఆయన లక్ష్యం చెప్పారు. ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, వ్యాపారస్తులకు రుణాలు ఇవ్వాలని, అలాగే ఇల్లు కట్టించాలని, ఇంకా ఎన్నో ఈరోజు ఏమీ లేకుండా ఆయన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇంత పెద్ద అన్నదాన శిబిరాన్ని స్టార్ట్ చేసి ఎంతో అద్భుతంగా అవిరళీయంగా సాగిస్తున్నారు. అలాంటిది ఎలాంటి వాళ్ళకి పదవి వస్తే ఇంకా మంచిగా చేస్తారని, ప్రజలకి సాయం చేస్తారని మనం అందరం, ఈయనకి మంచి పదవి దొరకాలని, పవన్ కళ్యాణ్ గారు మన సూర్య గారిని గుర్తించి మంచి బాధ్యతలను అప్పగించాలని, డబ్బులు ఆయన ఆశించడం లేదు, బాధ్యత అప్పగిస్తే ప్రజలను సేవ చేసుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని ఆయనకి ఇవ్వాలని మనం అందరూ ఆశిద్దాం. సూర్య గారు చాలా సంతోషం అండి. మీరంటే మంచి వ్యక్తితో మేము కలవటం, మీలాంటి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రజలకు మీ సేవ కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూసి మిమ్మల్ని ఆహ్వానించి మంచి పదవిస్తారు. మీరు డబ్బులు ఆశించే వ్యక్తి కాదనే విషయం అందరికీ తెలుసు. మంచి పదవి చేస్తారు. ఇంకా జనాలకు సాయం చేయండి, ఇంకా సేవ చేయండి, ఎదుగుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.